రష్యాలోని యూరల్ పర్వతాల నిర్జన ప్రాంతంలో 1959లో ఒక భయానక జరిగింది. 9 మంది అనుభవజ్ఞులైన పర్వతారోహకులు క్రూరమైన అరణ్యంలోకి ప్రవేశించారు. డెడ్ మౌంటైన్ అని పిలువబడే శిఖరాన్ని జయించడమే వారి లక్ష్యం. శక్తివంతమైన ఇగోర్ డిట్లోవ్ నేతృత్వంలో ఆ బృందం ఉత్సాహంతో నిండి ఉంది. వాతావరణాన్ని ఎదిరించి తమ నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి ఆసక్తిగా ఉంది. కానీ ఆ పర్వతం రహస్యాలను దాచిపెట్టింది. చీకటి మరియు ప్రాణాంతకమైనవి. అది వారి నవ్వులను శాశ్వతంగా సైలెన్జియో చేస్తుంది. ఆ పర్వతారోహకులు ఎటువంటి జాడ్ లేకుండా అదృశ్యమయ్యారు. వారి విధి ఒక రహస్యం. అది దశాబ్దాలుగా పరిశోధకులను ఆశ్చర్యపరుస్తుంది మరియు ఊహలను రేకెత్తిస్తుంది. ఇదిట్లో పాస్ సంతోషణ యొక్క చరిత్రలో శాశ్వతంగా దాగి ఉన్న ఒక రహస్యం. ఈ సంతోషం ఫిబ్రవరిలో జరిగింది. కఠినమైన ఆసియన్ శీతాకాలం మధ్యలో. ఉష్ణోగ్రతలు పొన్నిహోన్ స్పానం కంటే చాలా తక్కువకు పడిపోయాయి మరియు మంచు తుఫానులు భయంకరమైన క్రూరత్వంతో బంజరు భూమిని తుడిచిపెట్టాయి. కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ పర్వతారోహకులు బాగా సవానాన్ని కలిగి ఉన్నారు. వారు అనుభవజ్ఞులైన పర్వతారోహకులు. శీతాకాలపు ట్రెక్కింగ్ సవార్ల గురించి బాగా తెలుసు. వారి ప్రయాణం వారి సామర్థ్యాల పరీక్షగా ఉద్దేశించబడింది. వారి సాహసోపేతమైన ఆత్మలకు నిదర్శనం. వారి కోసం ఎదురు చూస్తున్న భయానకం ఎవరూ భరించలేరు. 8 మంది పురుషులు మరియు 2 మహిళలు కలిసి ఉన్న బృందం జనవరి చివరిలో తమ యాత్రను ప్రారంభించింది. వారి లక్ష్యం టోర్టెన్ చేరుకోవడం. స్థానిక మాన్సీ ప్రజలకు అక్కడికి వెళ్ళొద్దు అని పిలువబడే పర్వతం. ఆ పేరు మాత్రమే ఈ ప్రాంతం యొక్క క్షమించని స్వభావాన్ని సూచిస్తుంది. జానపద కథలు మరియు గుసగుసల హెచ్చరికల ప్రదేశం. కానీ పర్వతారోహకులు నిరుత్సాహపడలేదు. వారు పర్వతాలలోకి లోతుగా వెళ్తుండగా వారి ఆత్మలు ఎత్తుకు ఎదిగాయి. వారు తమ ప్రయాణాన్ని ఛాయాచిత్రాలు మరియు డైరీ ఎంట్రీల ద్వారా నమోదు చేశారు. వారి చుట్టూ ఉన్న అందం మరియు క్రూరత్వాన్ని సంగ్రహించారు. చిత్రాలు స్నేహితుల బృందాన్ని చూపిస్తాయి. వారి సాహస స్ప్రయంతో ఏకమయ్యాయి. వారు నవ్వుతున్నారు, జోక్ చేస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆందోళన చెందేట్లు కనిపిస్తుంది. కానీ వారు అరణ్యంలోకి మరింత ముందుకు సాగుతున్నప్పుడు వారి కక్లో ఒక విషాదకరమైన భావం చొరబడుతుంది. వారి ఎంట్రీలు తక్కువగా మారతాయి. వారి స్వరం మరింత నిశ్శబ్దంగా మారుతుంది. వారి కెమెరా నుండి తిరిగి పొందిన చివరి ఛాయాచిత్రం డెడ్ మౌంటైన్ వాలులపై బృందం శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చూపిస్తుంది. వారి నీడలు మసకబారిన కాంతిలో పొడవుగా విస్తరించి ఉన్నాయి. అది వారు సజీవంగా ఉన్నప్పుడు సంగ్రహించబడిన చివరి చిత్రం అవుతుంది. వారాలు గడిచాయి మరియు పర్వతారోహకులపై పోయినప్పుడు ఒక పోయిస్కోవే గ్రూప్ ఏర్పడింది. డెడ్ మౌంటైన్ వాలులపై వారు కనుగొన్నది అత్యంత అనుభవజ్ఞులైన పరిశోధకులను కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పర్వతారోహకుల గుడారం లోపలి నుండి చిరిగిపోయినట్లు కనుగొనబడింది. ఎవరో తీవ్ర భయాందోళనలో పారిపోయినట్లు. మంచులోని పాదముద్రలు పర్వతారోహకులు తగిన దుస్తులు లేదా పాదరక్షలు లేకుండా తమ ఆశ్రయాన్ని విడిచిపెట్టినట్టు సూచిస్తున్నాయి. కొందరు చెప్పులు లేకుండా, కొందరు సాక్స్ మాత్రమే ధరించి ఉన్నారు. పర్వతారోహకుల మృతదేహాలు మంచులో చెల్లాచెదురుగా ఉన్నాయి. కొన్ని గుడారం నుండి చాలా దూరంలో ఉన్నాయి. చాలా మంది తీవ్రమైన గాయాలను చూపించారు. వీటిలో పగుళ్లు కలిగిన పుర్రెళ్ళు, విరిగిన పక్కటెముకలు మరియు అంతర్గత నష్టం ఉన్నాయి. ఒక బాధితుడికి నాలుక లేదు, మరొకరికి కద్దరు లేవు. గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కొంతమంది పరిశోధకులు ప్రారంభంలో దుష్ప్రవర్తనను అనుమానించారు. బహుశా స్థానిక మాన్సీ ప్రజల చేతిలో జరిగి ఉంటుందని. కానీ పోరాటానికి ఎటువంటి సంకేతాలు లేవు మరియు మాన్సీ ప్రజలకు ప్రశాంతమైన ఖ్యాతి ఉంది. రహస్యం మరింత లోతుగా పెరిగింది. హేతుబద్ధమైన వివరణను తిరస్కరించింది. 4వ విభాగం గాలిలో గుసగుసలు, వివరించలేని సిద్ధాంతాలు. డైట్లోవ్ పాస్ సంపూర్ణ లెక్కలేనని సిద్ధాంతాలకు దారితీసింది. ప్రతి ఒక్కటి చివరి దాని కంటే విపరీతమైనది. సంపూర్ణ సమయంలో ఆకాశంలో వింతైన లైట్లు కనిపించాయని పేర్కొంటూ పర్వతారోహకులు తప్పుడు సైనిక ప్రయోగం బారిన పడ్డారని కొందరు నమ్ముతారు. మరికొందరు పురాతన చాపాలు మరియు ప్రతీకార ఆత్మల గురించి గుసగుసలాడుకుంటారు. ఈ ప్రాంతం యొక్క గొప్ప జానపద కళను గీస్తారు. పర్వతారోహకులు ఈ ప్రపంచానికి చెందని దేనినైనా చూశారని, వారి మరణాలు గ్రహాంతర జీవులతో ఎదురుచూడటం వల్ల సంభవించాయని కూడా నమ్మేవారు ఉన్నారు. ఈ సిద్ధాంతాలు వీయను సంగ్రహిస్తున్నప్పటికీ యొక్కటి కూడా ఆధారాలను పూర్తిగా వివరించలేదు. మరింత ఆశ్చర్యనీయమైన వివరాలలో మంచు చర్యలు, విరిగిపెట్టన్
ఇన్ఫ్రాసెంట్ అని పిలువబడే అరుదైన వాతావరణ దృగ్విషయం లేదా అడవి జంతువు దాడి కూడా. ప్రతి సిద్ధాంతానికి దాని మద్దతుదారులు మరియు విమర్శకులు ఉన్నారు, కానీ కేసు యొక్క అన్ని వింత వివరాలను ఏ ఒక్కటి కూడా పూర్తిగా వివరించలేదు. డెత్ ఆఫ్ పాస్ సంపూర్ణం యొక్క రహస్యం అలాగే ఉంది. ఒక రహస్యం, తెలియని శక్తి యొక్క చెల్ని రిమైండర్. అదో విభాగం, రహస్యం కొనసాగుతుంది, సమాధానం లేని ప్రశ్నలు. దశాబ్దాలుగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ డెత్ ఆఫ్ పాస్ సంపూర్ణం ఒక పరిష్కృత రహస్యంగానే ఉంది. సోవియట్ అధికారులు నిర్వహించిన అధికారిక దర్యాప్తులో పర్వతారోహకులు ఒక బలవంతపు శక్తి కారణంగా మరణించారని తేలింది. అస్పష్ట వివరణది ఈ హాగానాలను అణచివేయడానికి చాలా తక్కువగా చేసింది. కేసు చివరికి మూసివేయబడింది, కానీ ప్రశ్నలు మిగిలిపోయాయి. నిజంగా ఆ నిర్జన్ పర్వత ప్రాంతంలో ఏమి జరిగింది? పర్వతారోహకులను వారి గుడారం నుండి పొన్ని వివించే చీకటిలోకి ఏది నడిపించింది? మరియు వారి శరీరాలు అలాంటి వికారమైన స్పతిలో ఎందుకు కనుగొనబడ్డాయి? డెత్ ఆఫ్ పాస్ సంపూర్ణ రహస్యం యొక్క శాశ్వత శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది అహను సంగ్రహించే ఈ ప్రపంచంలో ఇప్పటికీ తెలియని ప్రదేశాలు ఉన్నాయని మనకు గుర్తు చేస్తుంది. ఇది క్యాంప్ఫైర్ల చుట్టూ గుసగుసలాడే మన ఆధునిక యుగంలో కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని కొన్ని రహస్యాలు ఉన్నాయని గుర్తు చేస్తుంది. డెత్ ఆఫ్ పాస్ యొక్క పర్వతారోహకులు అకాల మరణాన్ని ఎదుర్కొన్నారు. వారికి ప్రకృతి యొక్క క్షమించని శక్తి మరియు తెలియని వారి యొక్క శాశ్వతమైన ఆకర్షణకు విషాదకరమైన రిమైండర్.